హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదానికి సంబంధించి రోజు కూడా దీని గురించి అయితే మనం వింటూనే ఉన్నాం. అయితే ఇదే క్రమంలో మంచు మనోజ్ కూడా దీనిపైన స్పందిస్తూ ఆయన ఎక్స్ ఖాతాలో అయితే ఒక ట్విట్టర్ పెట్టి దాంట్లో రిపోర్ట్కి సంబంధించిన ఫోటోలను కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ఆయిల్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది. డీప్లీ డిస్టర్బ్ టు లెర్న్ దట్ animal fat was used in our scared Tirumala hashtag Srivari Laddu betraying the faith of the millions of devotees. This is not just a lapse that the breach, it's a breach of trust and affront to Hindu sentiments that transcends politics. This movement call ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇంకా చాలా ఉంటుంది. ఆయన అందులో దీనికి సంబంధించి మాట్లాడుతూ ఆయన అయితే ఇది కరెక్ట్ కాదని, అదేవిధంగా దీనికి ఖచ్చితంగా శిక్ష వేయాలి అని, అయితే ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని, శిక్ష పడితేనే ఇలాంటివి మళ్ళీ చేయడానికి ఆలోచిస్తారని చెప్పేసి అయితే ఇటు మంచు మనోజ్ చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ రిపోర్ట్కి సంబంధించిన ఫోటోని కూడా ఇందులో పెట్టారు. ఇక ఆ రిపోర్ట్కి సంబంధించి చూసుకుంటే అందులో మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక్కడ 3వ నంబర్లో మనకైతే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ఆయిల్ అని చెప్పేసి అక్కడ బీఫ్ టాలో అని ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఇందులో అటు ఆవు నెయ్యికి సంబంధించి వాడకుండా ఆవుకి సంబంధించిన బీఫ్ని, అదేవిధంగా ఇటు పామ్ ఆయిల్ని కూడా వాడారు, మరియు ఫిష్ ఆయిల్ని కూడా వాడారు అనే వార్తలు వినిపించడంతో సినీ రంగానికి సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు దీని గురించి అయితే మాట్లాడుతూ ఇంకా మంచు మనోజ్ అయితే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అటు చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ట్యాగ్ చేసి దీనికి జస్టిస్ జరగాలి అంటూ ఆయన అయితే కోరుకుంటున్నారు.